డైలీ టేస్ట్ ది డైలీ. భారతీయ జనతా పార్టీలో కీలక ఘట్టానికి తెరలేచింది. పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నికల నగారా మోగింది. డిసెంబర్ 16వ తేదీన కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోబోతున్నారు. బీజేపీలో అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవంగా జరగడం ఓ సంప్రదాయంగా వస్తోంది. పార్టీ అగ్రనాయకత్వం, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించిన అభ్యర్థికే అందరూ మద్దతు పలుకుతారు. ప్రస్తుతం కూడా తెర వెనుక మంతనాలు ఇప్పటికే పూర్తయ్యాయని, అధిష్టానం ఎంపిక చేసిన నేత పేరుని రేపు ప్రతిపాదిస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నిక కానున్న కొత్త అధ్యక్షుడిపై అనేక కీలక బాధ్యతలు ఉండనున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో పార్టీని విజయ పందాలు నడిపించడం, ప్రభుత్వానికి పార్టీకి మధ్య వారధిగా పనిచేయడం, పార్టీ సిద్ధాంతాలను, ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడం. మొత్తం మీద రేపటి నామినేషన్ల ప్రక్రియతో బీజేపీ తదుపరి సారథి ఎవరనే దానిపై స్పష్టత రానుంది. ఈ నేపథ్యంలో కమళ్ల దళానికి తదుపరి సారథి ఎవరు? అధిష్టానం ఆశీస్సులు పొందిన నేత ఏకగ్రీవంగా ఎన్నుకవుతారా, లేక అనూహ్యంగా పోటీ ఎదురవుతుందా అనే అంశంపై ఢిల్లీ రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత కూడా, అంటే ఎన్నికలు అయిపోయాక బీజేపీ ఎన్డీఏ కూటమి విజయం సాధించాక కూడా నెక్స్ట్ ఫర్దర్ తదుపరి బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరైనా చర్చ కూడా దాదాపు ఏడాదిన్నరగా కూడా కావస్తోంది. అయితే ఆ తర్వాత వరుసగా అటు మహారాష్ట్ర ఎన్నికలతో పాటు అలాగే హర్యానా, జార్ఖండ్ ఎన్నికల్లో కూడా బీజేపీ, జార్ఖండ్ తప్ప ఇటు హర్యానా, మహారాష్ట్రలో కూడా బీజేపీ జయకేతను ఎగురవేసిన విషయం తెలిసిందే. అనంతరం కూడా అది పోస్ట్పోన్ అవుతూ వస్తుంది. మొన్న బీహార్ ఎలక్షన్ లో కూడా ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంతో ఇప్పుడు నెక్స్ట్ ఎవరు బీజేపీ తదుపరి జాతీయ అధ్యక్షుడు అనేది కూడా విస్తృత స్థాయిలో దాదాపు 18 నెలల కాలంలో కూడా విస్తృతంగా చర్చ జరుగుతోంది. అయితే గతంలో ప్రముఖంగా ఏడాది కిందట ప్రముఖంగా మాత్రము మహారాష్ట్రకు చెందిన సంఘ్ పరివార్, దాదాపు సంఘ్ లో 30 నుంచి 40 ఏళ్ల అనుభవం కలిగిన వినోద్ తావడే పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. ఎందుకంటే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వినోద్ తావడే చాలా కీలక పాత్ర పోషించారని, అలాగే ఆయన నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ గా కూడా పేరొందారు. దీంతో పాటు ఆయన ఎక్కడ కూడా అంటే పేరు కానీ తాను కానీ ఎక్కడ కూడా మీడియా ముఖంగా రాకుండా తన పని తాను చేసుకుపోయే వ్యక్తిగా కూడా వినోద్ తావడే పేరుగాంచారు. దీంతో పాటు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడిగా పేరొందారు. దీంతో పాటు ఆయన కూడా బీసీకి చెందిన నేత కావడము, అలాగే దాదాపు ఆయన పేరే ఖరారైందని కూడా విస్తృతంగా చర్చ జరిగింది. అనంతరం ఆకస్మికంగా తెరపైకి పలు పేర్లు కూడా వచ్చాయి. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన పేరుతో పాటు మాజీ రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే పేరు, అలాగే దీంతో పాటు ప్రస్తుత కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో కూడా బీజేపీ మిషన్ దక్షిణ్ పేరిట 2018 నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా దక్షిణాది రాష్ట్రాలపైన ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు మిషన్ దక్షిణ్ పేరిట. సో ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల నుంచి జాతీయ అధ్యక్ష పదవి ఇవ్వాలనేది కూడా ఒక చర్చ జరిగింది. అయితే దానికి రీసెంట్ గా కూడా వైస్ ప్రెసిడెంట్ గా రాధాకృష్ణన్ ని కూడా సిపి రాధాకృష్ణన్ ని వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం కూడా జరిగింది. ఆయన కోయంబత్తూరు నుంచి 1998లో ఎంపీగా ఎన్నికైన విషయం తెలిసింది. ఆయన కూడా హార్డ్ కోర్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుండి ఉన్న వ్యక్తి. సో ఈ నేపథ్యంలో ఈసారి దక్షిణాది రాష్ట్రానికి నుంచి జాతీయ అధ్యక్ష పదవి వరించబోతుందా, లేకపోతే యథావిధిగా ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే నార్త్ బెల్ట్ లో ప్రత్యేకంగా ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీకి చాలా పట్టుందని చెప్పాలి. దాంట్లో లాంగ్వేజ్ బ్యారియర్ ఉండకుండా లోకల్ ఫోక్ ని, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నార్త్ బెల్ట్ లో ఎక్కడికి వెళ్ళినా, బీహార్ వెళ్ళినా కూడా, మన బీహార్ వెళ్తే కూడా క్రౌడ్ విపరీతంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చూడడానికి బీహార్ ప్రజలు విస్తృత స్థాయిలో కూడా బారులు తీరారు. దీంతో పాటు ఆయన అస్సాం రాష్ట్రం వెళ్ళినా, బెంగాల్ వెళ్ళినా, మధ్యప్రదేశ్ వెళ్ళినా, ఉత్తరప్రదేశ్ వెళ్ళినా, జార్ఖండ్ వెళ్ళినా, రాజస్థాన్ వెళ్ళినా, ఈ ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా చాలా ప్రభావం చూపే వ్యక్తిగా యోగి ఆదిత్యనాథ్ పేరుగాంచారు. సో సిమిలర్ గా అలాంటి నార్త్ బెల్ట్ ని కూడా ప్రత్యేకంగా హిందూ ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కడైతే ఉందో వాళ్ళందరినీ కూడా టచ్ చేసే విధంగా కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియలో కూడా బీజేపీ హైకమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ప్రధానంగా ఆ 3-4 నెలల కింద వరకు కూడా కేంద్ర
మంత్రి కిషన్ రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. ఎగ్జాక్ట్లీ శ్రీచరణ్, గతం నుంచి కూడా కొన్ని పేర్లు వస్తున్నాయి. ముఖ్యంగా సౌత్ నుంచి ఒకరిని అధ్యక్షునిగా చేసేందుకు ఆలోచిస్తుంది బీజేపీ అధిష్టానం అనేటటువంటి వార్తలు కూడా ఉన్నాయి కదా. మహిళల పేర్లు కూడా కొన్ని వినిపించినటువంటి పరిస్థితి ఏంటి, ఎంతవరకు ఛాన్స్ ఉందనుకోవచ్చు? ఇక డెఫినెట్ గా పురంధేశ్వరి ని కూడా బీజేపీ జాతీయ అధ్యక్షురాలుగా చేసే అవకాశం ఉంది. కాకపోతే బీజేపీలో ఒక నియమం ఉంది, 10 ఏళ్ల పాటు పార్టీలో సభ్యత్వం ఉన్న వాళ్ళకి కూడా ప్రయారిటీ ఇస్తా ఉంటారు. సో పురంధేశ్వరిని మనం రీసెంట్ టైమ్స్ లో కూడా ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా కూడా ఎన్నుకున్నారు. సో దానికి కూడా మనం ముందుగా అనుకున్నట్టు మిషన్ దక్షిణ్ పేరిట ప్రత్యేకంగా దక్షిణాది రాష్ట్రాల పైన బీజేపీ హైకమాండ్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అయితే నందమూరి తారక రామారావు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాముడు కృష్ణుడు ఎలా ఉంటారంటే 1960s 70s లో నందమూరి తారక రామారావుని కూడా ఊహించుకునే వాళ్ళు ఇప్పటికీ కూడా నందమూరి తారక రామారావు పేరు అనేది చాలా ఫెమిలియర్ 2 స్టేట్స్ లో. సో ఈ నేపథ్యంలో నందమూరి ఫ్యామిలీ నుంచి నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ అంటే ఎలాంటి వివాదాలు లేని వ్యక్తిగా పేరుగాంచిన వ్యక్తి, అలాగే ఎన్టీఆర్ కరిష్మా అనేది ఇంకా స్టిల్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నేపథ్యంలోనే ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా బీజేపీ పాగా వేయాలని దాంట్లో భాగంగానే రాష్ట్ర అధ్యక్షురాలిగా పురంధేశ్వరిని మొదట్లో కూడా ఆమెను నియమించారు. సో అనంతరం కూడా ఆమెను మార్చారు. సో ప్రస్తుతము అంటే బీజేపీ సిద్ధాంతం పట్ల కానీ పార్టీ రూల్స్ ప్రకారం కూడా చూసుకుంటే మాత్రము 10 ఏళ్ల పాటు సభ్యత్వం ఉండాలి, 10 ఏళ్ల పాటు పార్టీకి సేవ చేసి ఉండాలి. సో ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లో మనకు ప్రముఖంగా పేరు వినిపించేది మాత్రము అంటే మొదట్లో కొంతమేరకు కిషన్ రెడ్డి పేరు చెప్పినప్పటికీ ప్రస్తుతము భూపేంద్ర యాదవ్ వైపే బీజేపీ హైకమాండ్ మొగ్గు చూపుతుందనేది కూడా మరో వాదన నడుస్తోంది. సో ఈ నేపథ్యంలో గతంలో కదా పలు పేర్లు వినిపించినట్టు అటు వినోద్ తావడే ఎవరైతే మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా ఇన్ఛార్జ్ సంఘ్ పరివార్ నుండి ఆయనకి ఇస్తారా, లేదు అంటే ఆకస్మికంగా గుజరాత్ నుండి సునీల్ జోషి అనే పేరు కూడా వినిపించింది మధ్యలో. ఆయనని జాతీయ అధ్యక్షుడిని చేస్తారా, లేకపోతే రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజేని చేస్తారా, లేకపోతే యథావిధిగా బీజేపీ పెద్దలు నిర్ణయించినట్టు భూపేంద్ర యాదవ్ ని జాతీయ అధ్యక్షుడిగా కూడా ఎన్నుకుంటారా అనేది కూడా డిసెంబర్ 16వ తేదీన కూడా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోబోతున్నారు. అయితే బీజేపీలో అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవంగా జరగడం ఒక సాంప్రదాయంగా వస్తుంది. పార్టీ అగ్ర నాయకత్వం ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించిన అభ్యర్థికి అందరూ మద్దతు పలుకుతారు అనేది కూడా నానుడి ఉంది. ప్రస్తుతం కూడా తెర వెనుక మంత్రాలు ఇప్పటికే పూర్తయ్యాయని, అధిష్టానం ఎంపిక చేసిన నేత పేరునే రేపు ప్రతిపాదిస్తారని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ నిజంగానే ఒక దక్షిణాది ముఖానికి చెందిన వ్యక్తిని ప్రెసిడెంట్ చేయాలంటే మాత్రం అందులో ప్రముఖంగా కిషన్ రెడ్డి ఉంటారు. కానీ ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఉత్తర భారతాన్ని, దక్షిణ భారతాన్ని, అలాగే తూర్పు పశ్చిమ భారతాన్ని కూడా కలిపి ఒక కరిష్మా అంటే అటు హిందీ బెల్ట్ తో పాటు ఇటు దక్షిణాది రాష్ట్రాలని కూడా వాళ్ళందరినీ కూడా ఆకట్టుకునే విధంగా అంటే మాట్లాడే కట్టు బొట్టు శైలి ఉన్న వ్యక్తి, అలాగే పార్టీ సిద్ధాంతం పట్ల స్ట్రాంగ్ ఐడియాలజీ ఉన్న వ్యక్తికే కూడా మొదటి ప్రయారిటీ ఇవ్వబోతున్నారు అనేది తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో భూపేంద్ర యాదవ్ వైపు మొగ్గు చూపుతారా, లేకపోతే వినోద్ తావడేకి ఇస్తారా, లేకపోతే ఏమైనా అనూహ్య పరిస్థితుల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఇస్తారా అనేది వేచి చూడాలి. కానీ దాదాపు ప్రముఖంగా మాత్రము ప్రత్యేకంగా భూపేంద్ర యాదవ్ పేరు మాత్రం ప్రముఖంగా వినిపిస్తుందని చెప్పుకోవచ్చు. రైట్, ఓకే, థ్యాంక్ యూ శ్రీచరణ్.